నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ బహిష్కృత నేత కల్వకుంట్ల కవిత తన రాజకీయ పార్టీని పెట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటీవలే పార్టీ రిజిస్ట్రేషన్కు సంబంధించి కూడా కొంతమంది తనకు సన్నిహితమైనటువంటి వాళ్ళతో కలిసి ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా దాన్ని ప్రక్రియను పూర్తి చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. త్వరలో ఢిల్లీకి వెళ్ళి ఆ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి మిగతా యొక్క వ్యవహారాలను కూడా త్వరలో ఢిల్లీ వేదికగా వెళ్ళి చూసుకునే అవకాశాలు ఉన్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే చాలామందిలో కూడా కవిత రాజకీయ పార్టీ ముందుకు పోతుందా వెనకకు పోతుందా ఒక బలమైనటువంటి చర్చ అయితే కనిపిస్తూ ఉంది. సో తెలంగాణ జాగృతి ద్వారా ఈరోజు కవిత జనం బాట కార్యక్రమంతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి క్రమంలో సో కొంతమంది ఆమె వెంట వస్తున్నారు, కొంతమంది ఆమె వెంట వెళ్ళట్లేదు. సో కొంతమంది పాత జాగృతి వల్లేమో ఆమెను వివేదించి బయటికి వచ్చేసి టీఆర్ఎస్ పార్టీతోటి కలిసి పనిచేస్తూ ఉన్నారు. కొంతమంది కొత్త క్యాడర్ నిర్మాణం అవుతూ ఉంది. సో అందులో ఉన్నటువంటి పాత వాళ్ళు కూడా ఈరోజు ఆమెతోటి ఎవరైతే క్లోజ్గా మూవ్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఆమెతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఇలా మొత్తానికైతే కొత్త రక్తం జాగృతిలోకి వస్తున్నట్టే కనబడుతూ ఉంది, పాత రక్తం కొంత పోతున్నట్టుగా కనబడుతూ ఉంది విభేదించి. సో మొత్తానికైతే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, అదేవిధంగా తెలంగాణ జాగృతి సంస్థ కావచ్చు, రాబోయే రాజకీయ పార్టీ కావచ్చు, కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో రాజకీయ పార్టీని రిజిస్ట్రేషన్ చేయడానికి ఆమె ఆల్రెడీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ సందర్భంలో తెలంగాణలో గత వారం రోజుల పాటుగా రాజకీయ పరిణామాలన్నీ కూడా కొంత మేర ప్రధానమైనటువంటి చర్చల్లో సాగుతున్నప్పటికీ సో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మాత్రం తన రాజకీయ పార్టీ భవిష్యత్ ప్రణాళిక పైన ఎన్నికల వ్యూహకర్త అయినటువంటి ప్రశాంత్ కిషోర్ తోటి దాదాపు కొన్ని రోజుల పాటుగా ఈ యొక్క రాజకీయ పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, రాజకీయ పార్టీ నిర్మాణంతో పాటు ఏ విధంగా ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి, ప్రజల్లో ఆదరణ ఏ విధంగా తీసుకోవాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో కవిత తన యొక్క భవిష్యత్తు ప్రణాళికను ప్రశాంత్ కిషోర్ తోటి చాలా సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్కు వచ్చినట్టుగా ఎవరికి తెలియదు, వచ్చిండు పోయిండు అనేది మాత్రం తెలుస్తూ ఉంది. 5 రోజుల పాటుగా కవితతో భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ భేటీలో చాలా అంశాలు, అంటే ముఖ్యంగా రాజకీయ పార్టీ సంబంధించినటువంటి పేరు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ పేరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, అదేవిధంగా కమిటీలు. ఆల్రెడీ జాగృతి పేరిట ఆమె ఆల్రెడీ ఒక 50 కమిటీలు వేసి ఆల్రెడీ ఆ కమిటీలకు కొంత పని అప్పించినట్టు తెలుస్తుంది. వాళ్ళు ఆ పనిలో బిజీగా ఉన్నట్టు అర్థమవుతుంది. సో ఆ కమిటీలు వేరు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కమిటీలు వేరు. అంటే ఎలాంటి వింగ్స్ ఉండాలి, ఏ విధంగా రాజకీయ పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, దానిలో ఎలా తీసుకోవాలి అనేటువంటి ఒక ఈ కమిటీల విషయంలో కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు జనం బాట కార్యక్రమంతో ఆమె జనంలోకి వెళ్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి విషయాలు ఆల్రెడీ ఆమెతోటి ప్రశాంత్ కిషోర్ కూడా సుదీర్ఘంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో ఆదరణ పొందొచ్చు, ఏ విధంగా సోషల్ మీడియాను వాడుకోవాలి, అదేవిధంగా మీడియా మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, స్ట్రాటజీస్ ఏ విధంగా బిల్డ్ చేయాలి, అనేక రకాల అంశాల మీద దాదాపు సుదీర్ఘంగా 5 రోజుల పాటుగా చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రభుత్వంలో మంత్రుల మధ్య విభేదాలు, ముఖ్యమంత్రి మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా మీడియాలో ప్రధాన చర్చ జరుగుతుంటే ఆమె సైలెంట్గా పీకే తోటి మొత్తానికైతే ఈ యొక్క తన రాజకీయ పార్టీ యొక్క భవిష్యత్తు ప్రణాళిక గురించి చాలా సుదీర్ఘంగా చర్చ చేసినట్టుగా అర్థమవుతా ఉంది. సో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ ద్వారా బీహార్లో విఫలమైనప్పటికీ కూడా రాజకీయ పార్టీ పరంగా అతను విఫలం కావచ్చు, కానీ ఎన్నికల వ్యూహకర్తగా తనకంటూ ఒక మంచి పేరైతే ఉంది. ఎక్కడ ఆయన స్ట్రాటజీ బిల్డ్ చేస్తే అక్కడ ఆ ప్రభుత్వం వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. తమిళనాడు కావచ్చు, పశ్చిమ బెంగాల్ కావచ్చు, రకరకాల ఏపీలో వైఎస్ జగన్ కావచ్చు, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి. సో దానిలో భాగంగానే ఆ పీకేకి ఒక మంచి రికార్డు ఉంది కాబట్టి మేబీ ఆ కోణంలో ఏమైనా పీకే తోటి కవిత చర్చలు జరిపి మేబీ తన ఎన్నికల వ్యూహకర్తగా పీకేను నియమించుకునే అవకాశాలు ఉన్నాయా అనేటువంటి కోణం కూడా ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. సో 100% తన యొక్క రాజకీయ పార్టీని బలోపేతం చేయడం, గ్రామ స్థాయిలో బలోపేతం చేయడం నుంచి మొదలుపెట్టుకుంటే జనాల్లో పార్టీకి ఒక రకమైనటువంటి పట్టు నిలపడానికి కావచ్చు, సోషల్ మీడియా స్ట్రాటజీస్ కావచ్చు, లేకపోతే పార్టీ వ్యూహాలు కావచ్చు, లేకపోతే ఇటు సర్వేలు కావచ్చు,
రకరకాల నెరేటివ్స్ బిల్డ్ చేయడం విషయంలో కావచ్చు. సో ఇవన్నీ కూడా మొత్తానికైతే పీకే తోటి చాలా బలమైనటువంటి చర్చ చేసినట్టు తెలుస్తుంది. మేబీ అఫీషియల్గా ఏమన్నా బయట ఆయన ఏమన్నా త్వరలో అఫీషియల్గా ఏమైనా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందా? రాజకీయ పార్టీ యొక్క పేరు డిసైడ్ అయ్యి ఆ తర్వాత ఆ పేరుతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయిన తర్వాత ఆమె మరి ఒక అఫీషియల్గా రాజకీయ పార్టీతో బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. చూద్దాం మరికొన్ని రోజులు ఆగితే ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో ఎలాంటి స్ట్రాటజీస్ బిల్డ్ చేయబోతున్నాడు. కవిత గతంలో కేటీఆర్ను కేసీఆర్ కలిసిన సందర్భాల్లో కూడా పొసగలేదు. ప్రశాంత్ కిషోర్కు కేసీఆర్కి మధ్యలో ఎందుకో విభేదాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కవితను భేటీ అయిన తర్వాత మరి ప్రశాంత్ కిషోర్ తెలంగాణలో తన వ్యూహాలను పదును పెట్టి మరి ఏమైనా చేంజ్ తీసుకురాగలుగుతాడా అనేటువంటి కొన కూడా ప్రధానమైనటువంటి చర్చ అయితే చాలా బలంగా జరుగుతుంది. చూద్దాం మరికొన్ని రోజులు అయితే దీనిపైన క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కవిత ఢిల్లీకి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని పార్టీ కనుక రిజిస్ట్రేషన్ అయ్యి వస్తే కనుక చాలా అంశాలు కూడా బయటకు వస్తాయి. అప్పటిదాకా కొంత ఈ గ్రౌండ్ వర్కే జరిగేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది పీకే తోటి కవితకు ఉన్నటువంటి భేటీలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.